పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సార్ బట్ రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు సార్? యాజ్ ఏ పర్సన్ మీరు చాలా స్ట్రాంగ్ గా లేకపోతే సెన్సిటివ్ గా ఎలాంటి టైప్ మీది మైండ్, మీ మెంటాలిటీ అసలుకి? మీ మూవీస్ లో చూస్తేనేమో అమ్మో పక్కా కరుడు గట్టిన విలన్, చాలా టఫ్ ఇతంతో అనిపిస్తుంది. బట్ రియల్ లైఫ్ లో యాజ్ ఏ పర్సన్ ఎలా ఉంటారు? ఫస్ట్ టైం వెరీ సెన్సిటివ్, వెరీ ఎమోషనల్. If I attach to something, I cannot leave that. So I am trying to become detached. Okay. So I am trying the theme of detached attachment. Okay. There will be attachment. It should be with detachment. Okay. I am practicing that because I can't accept that some attachment leaving me. No, I can't tolerate that. I can't take it. So I am trying to become very detached to people. Okay. అంటే because I am sensitive. ఓకే. సో మీరు అన్నారు ఒక మాట, చాలా సెన్సిటివ్ ఎమోషనల్ అని. ఒక క్వశ్చన్ అయితే తెలుగులో చాలా మందికి క్వశ్చన్ మార్క్ లాగే ఉంది. ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి యాజ్ ఏ డైరెక్టర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా సక్సెస్ఫుల్, యాజ్ ఏ హీరోగా సక్సెస్ఫుల్, ఇంకా యాజ్ ఏ సింగర్ గా, యాజ్ ఏ రైటర్ గా, యాజ్ ఏ లిరిక్స్ అన్ని, ఇంకా అన్నిట్లలో సక్సెస్ఫుల్. ఎందుకు పర్సనల్ లైఫ్ లో యాజ్ ఏ హస్బెండ్ గా ఫెయిల్యూర్ ఆర్ పార్థిబన్ గారు అంటే మీ మిస్టేక్ అని చెప్తారా, లేకపోతే సీత గారి మిస్టేక్ అని చెప్తారా? నైస్ క్వశ్చన్. యాజ్ అ హ్యూమన్ గా నేను సక్సెస్ అయ్యాను దాంట్లో. ఈ హస్బెండ్ వైఫ్ ప్రాబ్లం ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ ఓవర్ ద యూనివర్స్ ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు మ్యారేజ్ అయిందంటే ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ద డైవర్స్ అనేది ఇప్పుడు వెరీ కామన్ థింగ్. ఓకే. ఓకే, ఇది ఆర్టిస్ట్ అనేది వల్ల మనకు అంత భిన్న, లైక్ అది ఓ ఫేమ్ లో ఉండేది వల్ల తెలిసిపోతుంది. ఈవెన్ ఆఫ్టర్ డైవర్స్ ఆల్సో మన ఎట్ట ఎలా బిహేవ్ చేస్తామన్నది ఇంపార్టెంట్. వితౌట్ హర్టింగ్ ఎనీబడి. సి నీకు నాకు ఉమ్మి రాలేదా, సమ్ ప్రాబ్లం, we can separate. That is the coolest thing. Not necessary. See, నాతో ఇమేజ్ మిస్ అవుతుంది బికాస్ పార్థిబన్ పీపుల్ అన్ని గురించి తప్పుగా తెలుస్తారు, సో మన డైవర్స్ చేయవద్దు. అలాంటి మేనేజ్ చేస్తే ఇట్ విల్ బికమ్ వర్స్ట్. సో దట్ హ్యాపీనెస్ ఐ కాంట్ గివ్ దట్ పార్ట్నర్. సి ఇఫ్ షీ వాంట్స్ టు లీవ్, ఐ షుడ్ గివ్ ద ఫ్రీడమ్ టు లీవ్. ఓకే. అంటే డిసిషన్ మీదంటారా మేడం దంటారా? యాక్చువల్గా అది ఇద్దరుని కలిసి ఎత్తిందా. ఇప్పుడు నేను ఏం చెప్తేనే ఏదైనా తప్పుగా అనకూడదు అనేసి ఐఎమ్ వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మీరు చాలా ఎమోషనల్ సెన్సిటివ్, కానీ మీరు ఎలా డిసిషన్ తీసుకోగలరు? తీసుకోలేదు. ఆ టైంలో అదిదా బెస్ట్ డెసిషన్ గా ఉండేది. ఇప్పుడు థింక్ చేసి చూస్తే అదిదా బెటర్ డెసిషన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నా డాటర్ అంతా మ్యారేజ్ అయింది. డాటర్ మ్యారేజ్ లో మేము ఇద్దరు దాకా నిలుస్తున్నాం. ఐఎమ్ గివింగ్ ద రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్, ఎవ్రీథింగ్ టిల్ నౌ. ఓకే. దట్ ఈస్ లవ్. ఓకే. See, once it was love, become a marriage. Even after divorce also, there is love. That is why I'm not hurting her. She's not hurting me. That is mutual respect is there still now. Okay. After 22 years, I didn't get married to anybody. అదే నేను మీరు అడుగుతారు, నాకు తెలుసు మీ కంట్లో క్వశ్చన్ వచ్చింది. So that is the respect I am giving to my that position, that wife అన్న పొజిషన్ నేను ఇచ్చే ఇంపార్టెన్స్. ఓకే. అది వన్స్ లైఫ్ లో వచ్చింది, అది బ్యూటిఫుల్ గా ఉంటుంది, అంతే. 3 బిడ్డలు ఉంటారు. ఐఎమ్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ. ఓకే. సో ఇది ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ తోన ఫీలింగ్. ఇది వెదర్ ఇట్ ఈస్ హస్బెండ్, సక్సెస్ఫుల్ హస్బెండా, సక్సెస్ఫుల్ ఫాదరా, సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫాదరా, అది ఇంపార్టెంట్ కాదు. అంటే ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో మిడిల్ ద అడిచుంటే ఐఎమ్ సక్సెస్ఫుల్ ఫాదర్, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. యా, మీరు ఫేడ్ అవుట్ అయిపోతే మేడం డిసిషన్ తీసుకోవచ్చు. బాగా పీక్ లో ఉన్నారు ఆర్ పార్థిబన్. ఎలా పీక్ లో ఉన్నారంటే ఇప్పుడు భాగ్యరాజ్ గారి ఇంటి ముందు 90 ఎత్తిక్ రోషన్ పీక్ లో ఉన్నప్పుడే డైవర్స్ అయింది. ఓకే, లాట్ ఆఫ్ ద పీపుల్ నార్త్ కి సౌత్ కి ఎప్పుడే కంపేర్ చేయకూడదు సార్. సౌత్ వాళ్ళకి కొంత హ్యూమన్ ఎమోషన్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో ఒకసారి 2 సార్లు అనుకున్నా, 3వసారి మనం కదా అని కలిసి ఇప్పుడు చూసినారా ఏఆర్ రహమాన్ తో ఫ్యామిలీలో ఆయన పీక్ లో ఉంటారు. సడన్ గా ఫ్యామిలీ ఏదో ప్రాబ్లం జరిగింది. సి ఇట్స్ అబౌట్ 2 హార్ట్ సంబంధపడింది. మన థర్డ్ పర్సన్ గా కూర్చుని దాన్ని మనం డిస్కస్ చేస్తుంది, మన పిక్చర్ లో ఉండేది వల్ల దాన్ని డిస్కస్ చేస్తాము. బట్ మీరు ఎంత అడిగితే దానికి ఒక ప్రాపర్ ఆన్సర్ రాదు. ఓకే, డెఫినెట్ గా రాదు. సో ఫస్ట్ సినిమాలోనే లవ్ చేశారా పుదీప? మీ సినిమాలో హీరోయిన్ కదా. నేను అది నేను డిసైడ్ చేసేది కాదు. సీత లాగా ఒక బ్యూటిఫుల్ గర్ల్ ని ఎవరు కావాలంటే లవ్ చేస్తారు. సీత ఎవరిని లవ్ చేస్తారో వాళ్ళతోనే దాని మ్యారేజ్ జరుగుతుంది. ఓకే, కరెక్టా? అవును. ఫస్ట్ ప్రపోజ్ చేశారు. నేను లవ్ చేసి ప్రయోజనం లేదు, యూస్ లేదు. నన్ను మరి 100 మనుషులు ఆశపడతారు. దీన్ని నేను వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు నా పైన కోపపడి మీరేమి నన్ను గురించి మరి చెప్తారు. నేను చెప్తున్నా అదిదా నిజం. నువ్వు ఆశపడితేనే ఇది జరిగి ఉంటుంది, లేకపోతే ఎట్లా జరుగుతుంది. ఓకే.
సో దిస్ ఈస్ మై ఫ్రాంక్నెస్. మీరు చెప్పినారు కదా ఓపెన్ గా మాట్లాడతారు, ఓపెన్ గా, ఇదిదా నిజంగా మాట్లాడతారు. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్, వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ చేస్తారు ఆ టైంలో. 50 సినిమాలు హీరోయిన్ గా ఓకే నా పిక్చర్ చేసేటప్పుడు అంతో పిక్చర్ చేసి ఉంటారు వాళ్ళు. ఓకే నేను చెప్తాను నాతో ఫిల్మ్ కి వాళ్ళ ఫేస్ ని వేస్తేనే ఆ పిక్చర్ హిట్ అవుతుంది, అట్లీస్ట్ పీపుల్ వస్తారు, ఆడియన్స్ వస్తారు థియేటర్ కి. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు నేను ఎట్టప్పుడు లవ్ చేస్తాను. లవ్ చేయవచ్చు, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి అంటే లవ్ చేయవచ్చు, బట్ ఓవర్ యాక్సెప్ట్ చేస్తాను. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న పార్థిబన్ గారిని లవ్ చేసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్న సీత గారు, అది అన్ని నిజం. మీ సైడ్ తప్పు ఉంటేనే కదా అంత పెద్ద డిసిషన్ తీసుకుంది వితౌట్. ఆఖరి రాస్తాను ఒక ఫిల్మ్ చేసాం భాగ్యరాజ్ సార్, ఓ బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది దానిలో, నా చేతిలో 9 వేసి మీకు చూపితే ఇది 9 మీకు, నాకు 6 ఓకే కదా. సో వాళ్ళతో పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేసిన తప్పుగా ఉండవచ్చు, లేకుండా ఎందుకు వాళ్ళు డిసిషన్ ఎత్తుతారు. సో లెట్ ఇట్ బి, నా పైననే తప్పునే పట్టుకుంటామే. ఓకే, ఇవాళ రేపు డైవర్స్ ఎంత కామన్ అయిందో సెకండ్ మ్యారేజ్ కూడా అంత కామన్ అయిపోయింది. బట్ ఆమె మీద ఉన్న ప్రేమతో 22 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా మీ లైఫ్ లీడ్ చేస్తూ సింగిల్ గానే ఉంటున్నారు. పిల్లలు వస్తే డాడీ అని పలకరించడం, మళ్ళీ వెళ్ళిపోవటం. బట్ సీత గారు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ అనిపించిందా? అది నాతో పాయింట్ లేదు. ఆ పాయింట్ వన్స్ మనం బయట వచ్చిన అవతల ఆ పాయింట్ గురించి మనం డిస్కస్ చేయవద్దు డిసైడ్ చేసేసి. ఓకే, పిల్లలు ఎలా ఉంటున్నారు సార్ ఇప్పుడు? వెరీ హ్యాపీ. ఇద్దరు అమ్మాయిలకు మ్యారేజ్ అయింది. నా సన్నుకు నాకు మాత్రం ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మేము ఇద్దరు సింగిల్ గా ఉంటాం. ఇదే పార్థిబన్. నేను ఇంతవరకు ఏదో సీరియస్ గా మాట్లాడింది కాదు, దాని ఇంత ఒకే నిమిషాలు పడాలి. ఓకే, నిజమే, నేను వస్తుంది. బట్ కళ్ళమ్మటి నీళ్ళైతే కొంచెం తిరుగుతున్నాయి. అని చెప్తుంది కదా, సెన్సిటివిటీ అనేది అది హ్యూమన్ గా ఉంటే అట్టదని ఉండాలి. లైఫ్ లో ఇది ఎంత జరుగుతుంది. ఇప్పుడు రహమాన్ సార్ లైఫ్ లో వచ్చినప్పుడు నాకు నిండా పెద్ద షాక్, బికాస్ ఐ నో హిమ్ పర్సనలీ. బట్ వాటి ఏమైందంటే రిజల్ట్ వాళ్ళు మిస్సెస్ ఒక పెద్ద సర్టిఫికేట్ ఇస్తారు, రహమాన్ లాగా ఒక మంచి మనిషి మీ లోకాలనే లేదనేసి. ఒక ప్రాబ్లం వచ్చేప్పుడే ఆయనతోనే ఏం చెప్పదు, ఆయనతో ప్యూరిటీ లేకపోతే ఆయనతో గుడ్నెస్ వచ్చి బయట వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం లో. ఓకే, బట్ ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు మనసు చేరి ఉంటే డెఫినెట్ గా ఒక టైంలో అది ఏదో ఒక సెపరేషన్ వస్తుంది. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.